వరంగల్ జిల్లా గీసుకొండ జెడ్పీహెచ్ఎస్లో ఎఫ్ఎల్ఎన్ పీరియడ్ పద్ధతిలో విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బోధన పద్ధతులు, బోధన అభ్యాసన సామగ్రిపై చర్చ, మోడల్ మాదిరి పాఠ్య విషయాల ద్వారా బోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గీసుకొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జ్యోత్స్నప్రభ, ఆర్పీలు నాగార్జునరావు, వెంకన్న, ఉపాధ్యాయులు కనకస్వామి, శ్రీనివాస్, నజీబుద్దీన్, రమేష్, కృష్ణవేణి, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారంగా కూడా ఈరోజు చూస్తేనైతే దాదాపు ఒక 18-19 మెంబర్స్ వరకు ఉండాలి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఒక 11-12 మెంబర్స్ ఉన్నట్టున్నారు. రిమైనింగ్ టీచర్స్ ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి ఒకటి రూల్ ఏంటంటే కాంప్లెక్స్ మీటింగ్స్కి లీవ్ పెట్టకూడదు. అంటే ఇఫ్ ఎమర్జెన్సీ మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే శాంక్షన్ చేయబడుతుంది అనేది ముందు చెప్పడం జరిగింది. అయితే దాని ప్రకారం అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతున్నది. అయితే మోడల్ ఆఫీసర్స్ కూడా దాదాపు కాంప్లెక్స్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు విజిట్ చేయడం జరిగింది. 3 లేక 4 సార్లు కూడా చేయడం జరిగింది. అయితే మొదటిసారి వెళ్ళినప్పుడు టీచర్స్ దగ్గర నుంచి కొంత అపోజిషన్ అనేది వచ్చింది ఎఫ్ఎల్ఎన్ మీద. అంటే పీరియడ్ ప్లాన్స్ మేము రాయలేము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారు. బట్ సెకండ్ టైంకి కొంత చేంజ్ వచ్చింది. మళ్ళీ థర్డ్ టైంకి దాదాపు 90% ఏమో చేంజ్ వచ్చింది. పిల్లల్ని కూడా గమనించినట్టయితే వాళ్ళు చాలా ఎంత యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉంది పిల్లలకి. మనం ఎంత యాక్టివిటీ మెథడ్ ద్వారా టీఎల్ఎమ్స్ యూజ్ చేస్తూ చెప్తే పిల్లలు అంత అట్రాక్ట్ అవుతూ దాంట్లో ఏదైతే మన క్లాస్ రూమ్ టీచింగ్ ఉందో దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనము ప్రాక్టికల్గా కూడా చూడడం జరిగింది. అంటే మీరు చూసారు, మేము మానిటరింగ్ చేసేటువంటి క్రమంలో మేము కూడా చూడడం జరిగింది. అయితే మనం 100% దాని మీద కాన్సన్ట్రేట్ చేసే సమయంలోనే అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ షెడ్యూల్ వచ్చింది.